టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు ఉండబోతున్నారు, ప్రభుత్వం ఎట్లా వివరించబోతున్నదనే విషయంలో గడిచిన కొద్ది రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ విషయంలో చాలా వేగంగా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం చైర్మన్తో కలుపుకొని 11 మంది సభ్యులు. ఈ 11 మంది సభ్యులలో 9 మంది రాజీనామా చేసినారు. 10 మంది చేసినట్లు, ఇంకొకరు చేయవలసింది, వారు కూడా చేస్తే కనుక 11 మొత్తం ఖాళీ అవుతాయి. చైర్మన్కు తర్వాత సభ్యులకు దరఖాస్తులను ఆహ్వానించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఇందులో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి వస్తున్నట్లుగా, దీనికి సంబంధించిన దస్త్రం కూడా రాజ్భవన్కు వెళ్ళినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇవాళ ప్రధానంగా వచ్చిన కథనాలు. ఇందులో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో జాబ్ క్యాలెండరు ప్రకటించి ఉన్నది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పింది. అందుకోసమే శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ జాబితా మొత్తాన్ని తెప్పించుకున్నారు. తో పాటుగా వీలైనంత వరకు, ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికల్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో ప్రభుత్వం కార్యాచరణను కసరత్తును ప్రారంభించాలని చాలా బలంగా భావిస్తున్నది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే పరీక్షలు నిర్వహిస్తున్నదో ఆ తరహాలోనే తెలంగాణలో కూడా ఉండాలని బలంగా భావిస్తున్నది. ఇక్కడ గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన, ఫలితాల ప్రకటనలో జాప్యానికి సంబంధించిన మొత్తం గందరగోళాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ ఉన్నాయి. ఆ మాటకు వస్తే కనుక ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించి గత ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినాయి. వాస్తవానికి 2014 నుంచి 2018 వరకు ఏ ఇబ్బంది లేదు. 2018 నుంచి జరిగిన పరిణామాలు మొత్తంగానే ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసినాయి. కారణాలు పలానా వారు కారణమా, లేకపోతే ఇది కారణం కాదు, మొత్తం వ్యవస్థనే ఒక లోపభూయిష్టంగా ఉన్న కారణంగా వ్యవస్థలో పర్యవేక్షణ లోపమా, లేకపోతే కనుక అందులో ఉన్న చర్యలు తీసుకోవాల్సిన వారు తీసుకోలేకపోవడమా, మెతక వైఖరి కారణాలు ఏమిటో తెలియదు. కానీ ఒక గందరగోళానికి లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నట్లయింది. అది ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత తీసుకొని వచ్చింది. ఆ వ్యతిరేకత ఈసారి తమ పైన రాకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పక్కా అమలు వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నది. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చి రావడంతోనే ఆయన తన 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం నిజంగా. ఎందుకంటే ఈ నెలన్నర రోజుల కాలంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, జాప్యం లేకుండానే ఎక్కడ కూడా పలానా విషయం చెప్పిన తర్వాత ఆగుతుంది అన్నది ఆస్కారం లేదు. వెనువెంటనే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. మరి మహేందర్ రెడ్డి ఎందుకు వచ్చినట్లు అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళల్లో ఎవరినో ఒకరిని ఉంచాలని ప్రభుత్వం భావించడం. అందులో 62 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు ఉండాలి. వారికి వచ్చిన 40-50 దరఖాస్తులు ఉంటే కనుక చైర్మన్ పోస్టు కోసం అందులో 62 సంవత్సరాల లోపు వయసున్న వారు వీరున్నారు కాబట్టి వీరికి అవకాశం ఇవ్వాలని ఒక విషయం. రెండవది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర సామాజిక రంగాలలో కొంత నిపుణత ఉన్న వాళ్ళు ఉండాలి అనేది కూడా మెంబర్ల విషయంలో ఉన్నది. ఇట్లా కొన్ని క్రైటీరియా తీసుకున్నారు. ఈ క్రైటీరియా తీసుకున్న కారణంగానే 300కు పైగా వీరి కోసం, మెంబర్ల కోసం దరఖాస్తులు వచ్చినాయి. 50కి పైగా చైర్మన్ పోస్టు కోసం దరఖాస్తులు వస్తే వాటిని స్క్రూటినీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి కొంతమంది న్యాయ నిపుణులు, అధికారులు కూర్చొని స్క్రూటినీ చేసిన తర్వాత ఈ జాబితా తయారు చేసి ముఖ్యమంత్రి ముందు పెడితే ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గరికి దస్త్రాన్ని పంపడం జరిగింది. బహుశా వితిన్ 2-3 రోజుల లోపల, వితిన్ 1 వీక్లో దీనిపైన ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. వెనువెంటనే పరీక్షల వారు అనుకున్న దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే 6 గ్యారంటీలో భాగంగా 100 రోజుల లోపల అమలు అన్నారు కాబట్టి ఇమీడియట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2, గ్రూప్ 4 వరకు ఏ పరీక్షల నిర్వహణకు సంబంధించినవి గతంలో పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. గ్రూప్ 2 రాసిన వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, గ్రూప్ 4 రాసిన వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మొన్న ఎన్నికల సందర్భంగా నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందుకు కొన్ని పరీక్షలు వాయిదా పడినాయి. ఈ అన్నింటి విషయంలో ఒక నిర్ణయం తీసుకొని లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త చెప్పబోయే విధంగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతున్నది.